ప్రత్యక్షంగా కనిపించే పదార్థాలకు పదాలు అవసరం లేదు. ప్రత్యక్షంగా కనిపించేవని అన్నీ కూడా మన ఇంద్రియాల ద్వారా గ్రహించబడతాయి. ఇంద్రియాల ద్వారా గ్రహించబడే విషయాలకు శబ్ద జ్ఞానం ఏమవసరం లేదు. శబ్ద జ్ఞానము కనిపించని పదార్థాల కోసం, కనిపించే పదార్థాలను చూపడం కోసం శబ్ద జ్ఞానం. కనిపించే పదార్థాలను ఇంద్రియాలు చూస్తాయి, కనిపించని పదార్థాలను శబ్దాలు తెలుపుతాయి. శబ్దము మాత్రమే తెలుపుతుందా? లేదు. శబ్దం ద్వారా మనము దాని జ్ఞానాన్ని పొందాలి. ఆ జ్ఞానం ద్వారా దాని అర్థం లభిస్తుంది. అర్థం అంటే పదార్థం లభిస్తుంది. శ్రవణం చేసిన విషయాన్ని మననం చేయాలి, మననం చేసిన విషయాన్ని ధ్యానం చేయాలి.